నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటికి 30 రోజుల పాటు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 రోజులు పూర్తయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అటు కేటీఆర్, హరీష్ రావు ఇక కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరేమో 420 మేనిఫెస్టోలు అంటారు, మరొకరేమో 90 రోజులు మాత్రమే మీ పప్పులు ఉడతాయి అంటారు. సో ఒకసారి మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ. సో చరణ్ గారు ఏం చెప్తారు? మాజీ మంత్రులు చేస్తున్నటువంటి కామెంట్స్కు మీ సమాధానం ఏంటి? అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు 6 నెలల పాటు విమర్శలు చేయనంటూనే ఒక ఆంచి హరీష్ రావు గారు ఏకంగా 420 అనే ప్రయత్నం చేస్తూ ఉండంటే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం వాళ్ళు 420గా వ్యవహరించి చాలామంది భూములు గుంజుకున్నారు, చాలామందిని మోసం చేసి దళితులను, గిరిజనులను, ఆదివాసీలను ఇట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ వర్గాలను, విద్యార్థులను, నిరుద్యోగులను, అదేవిధంగా ఎంప్లాయీస్ను మోసం చేశారు. కాబట్టి వాళ్ళకు 420 అనేది గుర్తొస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద 420 అనే నింద చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు 420 అని చెప్పి మేము చెప్తా ఉన్నాం అంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీ 20వ తారీఖు వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే. మేము 4వ తారీఖు లోపు, 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు జీతాలు ఇచ్చినాం. మేము వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతూ ఉంది. అదే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆల్రెడీ కూడా 1,20,00,000 మంది అప్లై చేసుకున్నారు గ్యారెంటీల కోసం. అదే కాకుండా యథేచ్ఛగా సెక్రటరీకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ప్రగతి భవన్లో స్థానంలో మహాత్మా జ్యోతిరావు గారి పూలే భవన్ పెట్టి ప్రజావాణి జరుగుతూ ఉంది అక్కడ. అదే కాకుండా ప్రజలంతా కూడా చాలా స్వచ్ఛందంగా సెక్రటరీకు అదేవిధంగా అధికారులను కలుస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ సీఎంపీఎస్లో కావచ్చు, అదేవిధంగా అధికారులంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లలో సోషల్ జస్టిస్ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి అన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని 420 అనే ముద్ర వేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. వాళ్ళు 420 కాబట్టి వాళ్ళకి ఈ 420 అనే వర్డ్ గుర్తొస్తూ ఉంది తప్ప వారికి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టం. అదే కాకుండా మా పప్పులు ఉడకవా, మీ పప్పులు ఉడకగానే మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు. అదే కాకుండా మేము 100 రోజులలో మేము గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పిన దానిలో పక్కన 2 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. 8 కోట్ల మంది మహిళలు బస్సులలో ప్రయాణం చేసినంటే మాకు చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. మేము ప్రజాపాలన ప్రజలంతా కోరుకుంటా ఉండే ప్రజలు ఏదని కూడా చేస్తాను సిద్ధంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి తీవ్రమైన విమర్శలు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా పార్లమెంట్ స్థానాలు గెలవాలనే ఒక దురుద్దేశం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి నిజాయితీ లేదని చాలా స్పష్టంగా కనపడతాం. మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ సీట్లు గెలుస్తారని నమ్మకం ఉన్నదా మీకు? ఇక్కడనే కాదు, జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. దానిలో భాగంగా తెలంగాణ నుంచి మెజార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గెలిపించి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేసే దానిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కృషి చేయబోతూ ఉంది. కర్ణాటక కాంగ్రెస్ కూడా రాయలసీమ జిల్లాలో పనిచేయడానికి సిద్ధమైంది. అదేవిధంగా తమిళనాడు కాంగ్రెస్ ఏమో నెల్లూరు జిల్లాలో, పుడిజిరి కాంగ్రెస్ ఏమో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పనిచేయడానికి సిద్ధమైంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలంతా కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి అక్కడ ఎలాంటి రిజల్ట్ లేదు కాబట్టి కాంగ్రెస్ సైడ్ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ 30 రోజులలో అద్భుతాలు క్రియేట్ చేసిందని చాలా స్పష్టంగా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలు ఏమైనా గెలిచినట్లయితే మరొకసారి బేరం పెట్టుకుందామన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఎదుర్కొంటారు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా ఎంపీ బరిలో నిల్చుంటారంటే వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు మరి ఎంపీ బరిలో నిల్చుంటే మీ పార్టీ నాయకులు తట్టుకొని గెలవగలుగుతారా? మేము అంటున్నాం కేసీఆరే కాదు, కేసీఆర్ రావాలా, కేటీఆర్ గారు పోటీ చేయాలా, హరీష్ రావు గారు ఇవ్వాలా, కల్వకుంట్ల కవిత గారు, అదేవిధంగా సంతోష్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, మీ కుటుంబ సభ్యులందరూ దిగండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము సామాన్యులను పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 స్థానాల నుంచి 17 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ జరగబోతా ఉంది. ఆ పోటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 15 స్థానాలు గెలవబోతా ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక రాముడి పేరు మీద ఎలక్షన్ పోయే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ రామరాజ్యం గురించి మాట్లాడదామంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏనాడు స్పందించిన పరిస్థితి. ఎంతసేపు రాముడిని చూపించి దేశవ్యాప్తంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి మూడోసారి ఏ విధంగా అధికారం రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కలలు కంటా ఉంది. కానీ వాళ్ళు కలలుగా మిగిలే అవకాశం, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు అవకాశం ఇస్తే ఎలాంటి దేశంలో డెవలప్మెంట్ జరగకుండా అప్పుల కుప్ప పేరుకుపోయింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగం రోజు పెరుగుతూ ఉంది. అధికతలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆనాడు రామరాజ్యంలో ప్రజలు అధికతలతో ఏనాడు ఇబ్బంది పడలే. ఈనాడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆహార ధాన్యాలు కూడా రేట్లతో సతమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ అన్ని విషయాల మీద ప్రజలలోకి మేము పోతా ఉన్నాం. కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు న్యాయ జోడో యాత్ర తర్వాత దేశంలో పెనుమార్పు జరిగే అవకాశం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం. ఇది ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కౌశిక్ అయితే స్పష్టంగా చెప్తున్నాడు. ఇక కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఎంపీగా పోటీ చేయాలి, మా పార్టీ తరపు నుంచి సామాన్యులను పెట్టైనా మేము గెలుస్తాం, వాళ్ళని ఓడిస్తాం, మెజార్టీ ఆఫ్ ఎంపీ సీట్లను గెలవబోతున్నాం, ప్రధానిగా మా రాహుల్ గాంధీని చూడబోతున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం మరికొద్ది నెలలో ఏం జరగబోతుంది, ఎవరు ఢిల్లీలో చక్రం దిప్పబోతున్నారు, ఏ జెండా ఢిల్లీ గడ్డ మీద ఎగరబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.